మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీకు అంతా నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. రండి, మనం దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు ఏ వ్యక్తినైనా ఆశీర్వదించి వాడుకుంటున్న సమయంలో తప్పకుండా వారిని అణగద్రొక్కాలి, వారిని ఇబ్బంది పెట్టాలి, ఏదో రకంగా వారిని లేకుండా చేయాలి అన్నటువంటి ఆలోచనలు కలిగిన వ్యక్తులు వారి చుట్టూ ఉండటం మనం గమనిస్తాం. ఈ మాటలు వింటూ ఉండగా నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, ఒక మంచి పరిస్థితిని కలిగించాడు, దేవుడు వాడుకుంటున్నాడు, దేవుడు ఆశీర్వదించాడు, ఏవో గొప్ప తలాంతులు నీకు ఇచ్చాడు. తప్పకుండా నీ చుట్టూ శత్రువులు తయారవుతారు, నిన్ను అణిచివేయాలి అని, నిన్ను అనగద్రొక్కాలి అని, నువ్వు పైకి రాకుండా చూడాలని, ఎదగకుండా చూడాలని, నీ కుటుంబం అణిచివేయబడాలని, లేక నువ్వు దైవజనుడు అయితే నీ సేవ అణిచివేయబడాలని, ఇలా రకరకాలుగా మనల్ని అనగద్రొక్కేవారు మన చుట్టూ ఉంటారు. ఒకవేళ ఈ మాటలు వింటూ ఉండగా, అవునన్నయ్య, నా చుట్టూ వాళ్ళే ఉన్నారు, నేనేదో పైకి లేస్తున్నాను ముందుకు వెళ్దామని, కానీ నన్ను అనగద్రొక్కుతున్నారన్నయ్య, నన్ను నేలకు త్రొక్కాలని చూస్తున్నారు, నా మీద అసూయ పడుతున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, వీలైతే నన్ను పతనం చేయాలని చూస్తున్నారన్నయ్య అని ఒకవేళ నీ హృదయం బాధపడుతూ ఉందేమో, తమ్ముడు ఒక మాట గుర్తుపెట్టుకో. దైవజనుడిగా ఒక అన్నగా చెప్తున్నాను, చెల్లి, ఒకవేళ నువ్వు ఏదైనా దేవుని చేతిలో వాడబడే బిడ్డవైతే నీకు ఇలాంటి పరిస్థితే కనుకుంటే గుర్తుపెట్టుకో. ఒక అన్నగా చెప్తున్నాను, ప్రజలు నిన్ను ఎంత అనగద్రొక్కాలని చూస్తే నువ్వంత పైకి లెగవాలి. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట, ప్రజలు నిన్ను ఎంత అనగద్రొక్కాలని చూస్తే నువ్వంత పైకి లెగవాలి. దేవుని సహాయంతో నువ్వు లేస్తావు. ఒక బంతిని మీరు చూడండి, బంతిని నేలకేసి ఒక వ్యక్తి ఎంత గట్టిగా కొడితే అంత పైకి లేస్తుంది. ఒకటే మాట, బంతిని నేలకేసి కొట్టాలని ఎంత గట్టిగా నేల మీద కొడితే అది నేలకేసి కొట్టబడి అక్కడే ఉండదు. ఎంత గట్టిగా కొడితే అంత ఎక్కువ పైకి లేచే గుణం బంతికి ఉంది. దయచేసి ఒక దైవజనుడిగా చెప్తున్నాను, నువ్వు బంతిలాగా ఉండు, నువ్వు బంతిలాగా ఉండు. ఎంత నిన్ను నేలకి అణిచివేయాలి అని నేలకేసి కొడుతున్నారో నువ్వు అంత పైకి లెగవాలి. విశ్వాసం సన్నగిల్లకూడదు, మోకాళ్ళు సడలిపోకూడదు, మోకాళ్ళు బలపరుచుకో, విశ్వాసాన్ని బలపరుచుకో, నీ దేవుని తట్టు చూడు, నీ దేవుని మీద ఆధారపడు. దేవా, మనుషులు నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని నువ్వు ప్రార్థన చేయి. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లనీయకుండా ప్రభు చేసి నిన్ను నేలకి అణిచివేయాలి అనుకున్న వ్యక్తుల కంటే ఎత్తుగా దేవుడు నువ్వు అలా ఎగిరేటట్టు, అలా వెళ్ళేటట్టు దేవుడు చేయగలడు. తప్పకుండా నువ్వు దీవించబడతావు, తప్పకుండా నువ్వు వాడబడతావు, తప్పకుండా అణిచివేయాలి అనుకుంటున్నటువంటి ప్రజల ముందే దేవుడు నిన్ను పైకి తెచ్చి చూపిస్తాడు. మనందరి జీవితాల్లో అవి ఉంటుంది, కానీ నువ్వు దేవుని తట్టే చూడు. అస్సలు కృంగిపోవద్దు, అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు, నీరసించిపోవటానికి అస్సలు ఇష్టపడద్దు. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. శత్రువులు ఎంతమంది నా చుట్టూ మూగినా సరే, ఎంతమంది శత్రు సమూహం గట్టులాగా కట్టినా సరే, నన్ను ముందుకు వెళ్ళనీయకుండా, అణిచివేయాలని, పైకి లేవనీయకుండా చేసినా సరే, నా దేవుడు నన్ను పైకి తీసుకొస్తాడు. ఒకటే విశ్వాసంతో ఉండు, దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అస్సలు కృంగిపోవద్దు, అస్సలు దుఃఖపడద్దు, ఏడవద్దు. ఆ దిగులుతో మంచం పట్టేసినంత పని నీకొద్దు. ఒకవేళ ఇప్పటికి ఏదైనా అలాగ ఉంటే నువ్వు వెంటనే పైకి లేచి నీ దేవుని హస్తం పట్టుకో, నీ హస్తాన్ని ఆయన హస్తంలో పెట్టు, ఆయన నిన్ను పట్టుకొని పైకి లేపి
తీసుకువెళ్తాడు. దేవుడు బలంగా నిన్ను దీవిస్తాడు, వాడుకుంటాడు. కళ్ళు తుడుచుకో, పైకి లేవు. ఎంత నేలకేసి కొడితే అంత పైకి లేచినట్టుగా బంతిలాగా నువ్వు ఉండాలి. బంతిలాగా నువ్వు ఉండాలి. మనమందరం బంతిలాగా ఉండాలి. మన చుట్టూ అలాంటి ప్రజలే ఉంటారు అణిచివేయటానికి. నా చుట్టూ కూడా ఉంటారు, నీ చుట్టూ ఉన్నారు. బంతిలాగా మనం పైకి లేవాలి. ఉదాహరణకి దానియేలు గ్రంథం 6వ అధ్యాయాన్ని గనక మనం చూస్తే, బబులోను దేశానికి బానిసగా వెళ్ళిన దానియేలు అక్కడ ఉన్న 120 మంది ప్రధానులలో ప్రముఖుడుగా ఉన్నాడు అని మనం చదువుతాం. సరే చూడండి, 6వ అధ్యాయం ఒక 4 వచనాలు ఇలా చదువుతాను. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండాలని 120 మందిని దర్యావేషు అనేటటువంటి రాజు నియమించాడట. వారిపైన 3 ప్రధానులుగా ఉన్నారట. వారిలో దానియేలు ముఖ్యుడిగా ఉన్నాడట. మరి ముఖ్యమైన స్థానంలోనికి వచ్చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? వెంటనే 4వ వచనంలో చూడండి ఏముందో. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. గాని దానియేలు నమ్మకస్తుడ, ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేక పోయింది. ఏదో ఒక నింద మోపాలి. ఆ రాజ్యపాలన విషయంలో ఏదో తప్పు మోపి దానియేలుని లేకుండా చేయాలి. అదేగా వాళ్ళ ఆలోచన. మొత్తానికి అసలు దానియేలులో ఏ పొరపాటు పట్టుకోవటానికి వీలు లేకుండా పోయింది. అందుకని ఏం చేశారు? దానియేలులో మొత్తానికి ఏ తప్పు లోపాన్ని మేము కనుగొనలేము, కానీ దానియేలుని తొలగించాలి అన్నటువంటి ఆలోచన చేసినటువంటి వారు ఇక దానియేలు నిత్యము తన దేవుడికి ప్రార్థన చేసుకుంటాడని వారికి తెలుసు. ఇక చాలా తెలివిగా రాజు దగ్గరికి వెళ్ళి ఒక 1 నెల రోజుల వరకు మీకు తప్ప ఇక ఏ మనుషుడికైనా ఏ దేవునికైనా ఎవరు మొరపెట్టుకోకూడదన్న ఆజ్ఞ జారీ చేసేటట్టుగా చేసి మొత్తానికి ఆ విధానంలో దానియేలు ఇరికించి సింహాల బోనులో పడేటట్లు చేశారు. కానీ దేవుడు దానియేలుకు తోడుగున్నాడు గనక దానియేలు ఎప్పుడు తన దేవుని మీదే ఆనుకొని జీవించే నమ్మకమైన బిడ్డ కాబట్టి దేవుడు ఆ సింహాల నోళ్లను మూయించి మరి దానియేలుకు గొప్ప విడుదల కలగచేశాడు. అసూయ పడినటువంటి వారిని సింహాల బోనులో వేసినప్పుడు ఆ సింహములు వారి ఎముకలను సహితం పగల కొరికెను అని రాసింది. అవునండి, ఎప్పుడైనా అసూయపడి మనలను అనగదొక్కాలి అనుకున్న వారే నష్టపోతారు, కానీ దేవుడు మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉంటాడుగా. ఆ తర్వాత ఇదే 6వ అధ్యాయంలో 28వ వచనాన్ని ఒక్కసారి మనం గమనిస్తే దానియేలుని దేవుడు ఎంత ఆశీర్వదించాడో మనకు తెలుస్తుంది. 28వ వచనం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరెషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. దర్యావేషు ప్రభుత్వంలోనూ కోరెషు ప్రభుత్వ కాలంలోనూ వర్ధిల్లుతూనే ఉన్నాడంట దానియేలు. మరి నేలకు అణిచివేయాలి, అనగద్రొక్కాలి, దానియేలుని పతనం చేయాలి, దానియేలుని చంపేయాలి, లేకుండా చేయాలి అనుకున్నారు వాళ్ళు ఇబ్బంది పడి లేకుండా పోయారు. కానీ దానియేలు అంతకంతకు పైకొచ్చాడు, వర్ధిల్లాడు, దీవించబడ్డాడు. ప్రియ బిడ్డ, నేను ప్రార్థన చేసే ముందు ఒక దైవజనుడికి ఒక అన్నగా చెప్తున్నాను, బంతిలాగా ఉండు. ఎంతమంది ఎంత నేలకు అణిచివేయాలనుకుంటే అంత పైకెళ్ళు. ఎందుకంటే ఈ సమాజాన్ని గమనించినప్పుడు మనం మంచి చేస్తున్నా తప్పకుండా మనల్ని అణిచివేయటానికి, నేలకేసి కొట్టడానికే ప్రజలు చూస్తారు. అలాంటి వాతావరణం ఉంది. కానీ నువ్వేం కృంగిపోవద్దు, ఆగిపోవద్దు, నేల మీద సతికిల పడద్దు. దానియేలులాగా అంతకంతకు పైకి లేవాలి, బలంగా వాడబడాలి, బలంగా దీవించబడాలి. నీ ద్వారా జరగాల్సిన దేవుని కార్యాలన్నీ జరగాలి. నీ ద్వారా దేవుడు తన పని ఎంత చేయించుకోవాలో అంతా జరగాల్సిందే.
ఆయన చేతిలో చాలా బలమైనటువంటి ఆయుధం నువ్వు, సాధనం నువ్వు. తప్పకుండా నమ్మకంగా ఉండి దేవుని చేతులకు అప్పగించుకో. ప్రజల ఆలోచనలు కానీ, వారి మాటలు కానీ, వారి విధానాలు అస్సలు పట్టించుకోవద్దు. ధైర్యంగా నువ్వు ముందుకు వెళ్తూ ఉండు. ఒక రోజున నీ పక్కన వినపడే ఈ రణగుణ ధ్వనులు నిశ్శబ్దం అయిపోతాయి. నిన్ను దేవుడు తప్పకుండా దీవించి వాడుకుంటాడు. బంతిలాగా ఉంటావుగా. దైవ దీవెన మీ అందరికీ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, బంతిని ఎంత నేలకేసి కొడితే అంత పైకి లేచినట్లు మమ్మల్ని నాయన దుష్టుడు ఎంత అణిచివేయాలని చూస్తే మేమంత పైకి లేవాలి, అంత ముందుకు వెళ్ళాలి. ఆ రీతిగా మీ సహాయంతో మేము వాడబడాలని దానియేలును మా ముందు పెట్టి కొన్ని మంచి మాటలు మీరు చెప్పారు. ఈ వర్తమానం వినే సమయానికి ఎవరైనా కృంగిపోయిన స్థితిలో, అయ్యో వీరు వారు నాకు ఇలా చేస్తున్నారు కదా అని ప్రభు ఒక డిసప్పాయింట్ అయ్యి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కనుక ఉంటే వారందరినీ లేవనెత్తయ్యా. మీ వైపు చూస్తూ ఈ లోకంలో ఏది పట్టించుకోకుండా సంతోషంగా ముందుకు వెళ్ళి వర్ధిల్లి దీవించబడే కృప, మీ చేతిలో బలంగా వాడబడే కృప దయచేయండి. మహిమ మీకు ఆరోపిస్తాం. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.